తెలంగాణ మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. పసుపు రైతులను ఆదుకునేందుకు 15,000 రూపాయల మద్దతు ధర చెల్లించాలంటూ నినాదాలు చేశారు. కేంద్రం పసుపు బోర్డు ప్రకటించింది గానీ చట్టబద్ధత లేదని, వెంటనే చట్టబద్ధత కల్పించాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనాచారి అన్నారు. ప్రకటించింది గానీ చట్టబద్ధత లేదని, వెంటనే చట్టబద్ధత కల్పించాలని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తామని మధుసూదనాచారి అన్నారు.